గౌరవనీయులు మాన్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో వారితో పాటు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రియమిత్రులు బాల్యమిత్రులు ఒక రకంగా గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు ముఖ్య కార్యదర్శి గారు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శ్రీమతి శాంతికుమారి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా విద్యాశాఖ కార్యదర్శి గారు డాక్టర్ యోగితా రాణా గారు, అదేవిధంగా ఈ సభలో ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయ ఫౌండర్స్లో ఒకరైనటువంటి విఎస్ ప్రసాద్ గారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్గదర్శిగా ఉంటున్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ఇతర మా మాజీ వైస్ ఛాన్సలర్లు, మాజీ ప్రొఫెసర్లు మా రామచంద్రం గారు, అదేవిధంగా గాంధేయవాది అంబేద్కర్ రెండూ కలగలిసినటువంటి డాక్టర్ కర్ణాటి కె లింగయ్య గారు, వారు అంబేద్కర్ సంఘాల అధ్యక్షులుగా చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఇతర ఐఏఎస్ అధికారులు, మిత్రులు, మా ప్రొఫెసర్లు, ఉద్యోగులు, ముఖ్యంగా మా విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మీ అందరికీ రిపబ్లిక్ దినోత్సవ పర్వదిన శుభాకాంక్షలు. దేశమంతా ఇవాళ ఒక్కరోజు రిపబ్లిక్ డే జరుపుకుంటుంది, పర్వదినంగా జరుపుకుంటుంది. మేము ఒక్కరోజే 3 రకాల పర్వదినాలు జరుపుకుంటున్నాం. దానిలో మొదటిది మీ అందరితో పాటు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అయితే, రెండవది ఆ గణతంత్ర దినోత్సవ కారకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక మహావిగ్రహాన్ని ఈ జూబ్లీ హిల్స్ కొండల మీద దాదాపు ఒక 25 అడుగుల ఎత్తులో 15 అడుగుల విగ్రహాన్ని ఇవాళ మేము స్థాపించడం జరిగింది. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు దాన్ని ఇందాకే ఆవిష్కరించడం జరిగింది. ఇది మొదటిదైతే, రెండవది ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక 4 కొత్త భవనాలకి మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 4 కూడా ఒక కొత్త దిశకు ఈ యూనివర్సిటీని నడిపించేటువంటి భవనాలు. అందులో వారికి చాలా ఇష్టమైనటువంటి అంశం, చాలా ఇష్టమైనటువంటి భవనం స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్. వారు చాలాసార్లు ప్రజలని ఆకట్టుకోవడానికి ఒక కథ చెప్తుంటారు. ఆ కథ ఏమిటంటే, మన యూనివర్సిటీలు పిల్లలకి అంబాసిడర్ కార్ డ్రైవింగ్ నేర్పుతున్నారు, కానీ వాళ్ళ మార్కెట్లో టెస్లాలు వచ్చినాయి, ఆ టెక్నాలజీ తెలియకపోవడం వల్ల స్కిల్ గ్యాప్ ఉంది కాబట్టి వీళ్ళు నిలదొక్కుకోలేకపోతున్నారని చెప్తున్నారు. సార్, ఇది మేము ఇవాళ మీరు 2వ భవనాన్ని కూడా మీరు శంకుస్థాపన చేసినారు. ఆ 2వ భవనం డిజిటల్ రిసోర్స్ సెంటర్. మొట్టమొదటిసారిగా దేశంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఒక డిజిటల్ విశ్వవిద్యాలయంగా మలచాలనేటువంటి సంకల్పంతో మేము పోయిన సంవత్సరం పంపినటువంటి ఒక నివేదిక ఆధారంగా యూజీసీ పిఎం ఉషా అనే ఫండ్స్లో భాగంగా మాకు ఒక 10 కోట్ల రూపాయలు దానికి సహాయం చేసింది. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకి ఒక 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది. దానికి కావలసినటువంటి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని, బ్యాక్ బోన్ ఆఫ్ దట్ సిస్టమ్ నిర్మించుకోవడానికి దాన్ని కూడా 2 కోట్ల రూపాయలు దాన్ని కూడా శాంక్షన్ చేసింది. మా ప్రణాళిక ప్రకారం సార్, మేము కరెక్ట్ డైరెక్షన్లోనే కనుక పోతే 3 సంవత్సరాలలో ప్రాథమికంగా ఈ యూనివర్సిటీని డిజిటల్ యూనివర్సిటీ ఫస్ట్ ఫేజ్లోకి తీసుకెళ్తామని నేను మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను. 2వ దశలో 5 సంవత్సరాలలో దీన్ని పూర్తి స్థాయిలో పాఠ్య ప్రణాళికలతో సహా పూర్తి స్థాయిలో చేరాలని అనుకుంటాం సార్. చాలామందికి ఏమనిపిస్తుంది సార్ అంటే, ఇప్పుడే కాదు, నేను 30 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన 32 సంవత్సరాలు, అధికారులు కానీ ముఖ్యమంత్రులు కానీ మీ దృష్టికి ఇంకో విషయం తీసుకొస్తున్నాను సార్. 32 సంవత్సరాల తర్వాత ఈ యూనివర్సిటీలో అడుగుపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు. 32 సంవత్సరాల క్రితం స్వర్గీయ పివి నరసింహరావు మన తెలంగాణ బిడ్డ, ఆయన స్వయంగా వచ్చి
ఆయన స్వహస్తాలతో యూనివర్సిటీని ప్రారంభించినారు. ఆయన వెంట అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చినారు. ఆ తర్వాత ఇటువైపు ఎవ్వరు మా 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 పేరు వల్లనో మా దూర విద్య అంటే దూరం ఉందనుకున్నారో కానీ ఏ ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు సార్. మీరు వచ్చినందుకు మా మొత్తం సిబ్బంది తరఫున, మా విద్యార్థుల తరఫున, మా పాలక మండలి పెద్దల తరఫున మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇవాళ మీరు ఏదైతే ప్రిన్సిపల్ చెప్పినారో మేము స్లోగా అంబాసిడర్ నుంచి మేము ఆల్రెడీ మారుతికి వచ్చినాం సార్. మారుతి నుంచి మేము మెర్సిడెస్ బెంజ్ల దాకా పోము, ఎందుకంటే మా దగ్గర ఉన్న విద్యార్థులందరూ గంజి సాగే వాళ్ళు కాబట్టి మేము డైరెక్ట్గా టెస్లా దాకా ప్రయాణించడానికి మాకు ఒక అవకాశం ఉంది సార్. రెండవది, మీరు ఇవాళ ఇచ్చిన స్కిల్ డెవలప్మెంట్లో మేము ఇవాళ వేసిన 4 బిల్డింగులలో సార్ 20 కోట్లు మేము యూజీసీ నుంచి తెచ్చుకున్నాం సార్. ఒక మా రెగ్యులర్గా ఇక్కడ రాత్రి పగలు ఈ కొండలలో మీకు తెలుసు సార్, మీరు ఇక్కడే ఉంటారు. ఈ కొండలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఇప్పటివరకు ఇల్లు లేవు సార్, గుడిసెలలో ఉంటున్నారు, పూరి గుడిసెలలో ఉంటున్నారు. మా మేడము మిగతా ఆ మేడం నిజానికి వారు మమ్మల్ని చాలా దేవసేన గారు బాగా ఎంకరేజ్ చేశారు. మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో డిగ్నిటీ హోమ్స్ కట్టియాలనుకొని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్థాయిలో చిన్న ఇల్లులు కట్టిస్తున్నాం సార్. ఒక 10 ఇళ్ళకి మేము మా యూనివర్సిటీ డబ్బుల్ని వాడి మా మా పిల్లల డబ్బుల్ని వాడి వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం సార్. సరే, అదొక మూడవ అంశం. అయితే 4వది సార్, మా దగ్గర చాలామంది ఏమనుకుంటారంటే ఓపెన్ యూనివర్సిటీ చదువు మానేసిన వాళ్ళ కోసము ఇట్లాంటి వాళ్ళ కోసం అనుకుంటారు. కానీ నిజానికి సార్ ఇవాళ మీ రెగ్యులర్ యూనివర్సిటీలు ఎట్లాగైతే సర్వ్ చేస్తున్నాయో వయసు రీత్యా కానీ మిగతా వాటి రీత్యా కానీ క్వాలిఫికేషన్ రీత్యా కానీ వివిధ రకాల కోర్సుల రీత్యా కానీ మేము డిప్లొమా 3 నెలల సర్టిఫికేట్ నుంచి సార్ పిహెచ్డి వరకు ఇక్కడ మేము డిగ్రీలు ఇస్తున్నాం సార్. మీ మంత్రివర్గ అనుచరులు, మన హైకోర్టు న్యాయవాదులు, ఎదురుగా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు వీళ్ళందరూ మా యూనివర్సిటీలో చదువుకొని మీ ఎమ్మెల్యేలు ఒక 60 మంది ఎమ్మెల్యేలు కూడా మా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ సార్. ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటాం, చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మా విద్యార్థి ఇక్కడ డిగ్రీ చదువుకున్నది. అక్కడి నుంచి మొదలుపెట్టి చాలామంది ఐఏఎస్లు కూడా ఇక్కడ నుంచి వెళ్ళినారు సార్. ఇది కూడా ఆన్ పార్ విత్ అదర్ యూనివర్సిటీస్ సార్. ఇక్కడ కూడా మనకు రెగ్యులర్ యూనివర్సిటీలలో ఎంతమంది ఉన్నారో మీరు నమ్మరు సార్. ఎవ్రీ ఇయర్ మాకు 1,20,000 అప్లికేషన్లు సగటున 1,20,000 మంది మా కోర్సులో చేరుతారు సార్. వాళ్ళలో అతిపేదలు, గ్రామీణులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సార్. మేము ప్రతి గ్రామంలో మీరు ప్రతి తాలూకాలో ప్రతి మండలంలో మా స్టడీ సెంటర్ ఉంటుంది సార్. ప్రతి ఊళ్ళో మా స్టూడెంట్ ఉంటాడు. నేను చాలా గర్వంగా చెప్తా సార్, 2 రాష్ట్రాలలో ప్రతి ఊళ్ళో మా స్టూడెంట్ ఉంటాడు సార్. మా లక్ష్యం ఏమిటంటే మీరు ఆల్రెడీ మా వైస్ ఛాన్సలర్లకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చినారు. 3 ఏళ్ళు ఏం చేస్తారు, 5 ఏళ్ళు ఏం చేస్తారు, 10 ఏళ్ళు ఏం చేస్తారని. 10 ఏళ్ల లోపల ప్రతి ఇంటిలో మా విద్యార్థి ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం సార్. ప్రతి ఇంటిలో చదువుకొని ప్రతి ఇంటికి మేము రీచ్ అయ్యేటువంటి విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేశాం. మాకు చాలా మంచి అధికారులు, నిజానికి గతంలో ఉన్నటువంటి నేను వచ్చి వాళ్ళకి 50 రోజులే సార్. ఈ 50 రోజులలో మా అధికారులు మమ్మల్ని వెన్నుదట్టి నడిపిస్తున్నారు. మేమంటే చాలా గౌరవం, ప్రేమతో మసులుతున్నారు. మేము మిమ్మల్ని ఏమీ ఈ డయాస్ నుంచి అడగము సార్. ఒకటి, మీకు మీ కళలకు రూపమైనటువంటి స్కిల్ సెంటర్గా ఈ యూనివర్సిటీని డెవలప్ చేద్దాం సార్. మిగతా యూనివర్సిటీలు ఎక్కడ స్కిల్ డెవలప్ సెంటర్ పెట్టినా కూడా ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్కే సర్వ్ అవుతాయి, అక్కడ వచ్చిన రెసిడెన్షియల్ పిల్లలకి సర్వ్ అవుతాయి. మేము ఇక్కడి నుంచి మొత్తము రాష్ట్రం అంతా నేను ఇందాక చెప్పినట్టు ప్రతి పల్లెకు ప్రతి ఇల్లుకు చేరుకునేటువంటి ప్రణాళిక మా దగ్గర ఉంది. కాబట్టి మీరు గతంలో మీకు చెప్పాను సార్, మేము ఈ స్కిల్ సెంటర్ ద్వారా ప్రతి సంవత్సరం మీకు 10,000 మంది స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ని మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి కోర్సులు కూడా మేము సిద్ధం చేశాం. మీరు అంటున్నట్టుగా గ్రామాల్లో ఉండి ఎటువంటి చదువు లేనటువంటి యువకుల నుంచి మొదలుపెట్టి హైదరాబాద్లో 3 ఏళ్ళు 4 ఏళ్ళు డిగ్రీలు చేసి కూడా సరి అయినటువంటి స్కిల్స్ లేని వాళ్ళందరినీ మేము ఒక దగ్గర తీసుకొచ్చి చేస్తాం సార్. మేము ప్రణాళిక అంతా సిద్ధం చేశాం. మార్నింగే మా సెక్రటరీ గారు అడిగారు, మేము పూర్తి నివేదిక పంపించమన్నారు. నేను దాన్ని కూడా పంపిస్తాను సార్. మా ప్రణాళిక ప్రకారం ఒక 10 కోట్ల రూపాయలు మాత్రమే దానికి అవసరం అవుతాయి. ఇక్కడ హాస్టల్స్, డార్మెటరీస్ కూడా కట్టించి మేము 365 డేస్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని చేసి రాబోయే 5 సంవత్సరాలలో కనీసం ఒక 50,000 మంది స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ని మీకు అందిస్తాం. అదొక మనవి సార్. రెండవది, మీకు తెలుసు, మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాం సార్. బైఫర్కేషన్ అనేది పెండింగ్లో ఉన్న ఒకే ఒక్క యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. మా లెక్క ప్రకారం ఒక 500 కోట్లు మనకు ఆంధ్ర ప్రాంతం నుంచి రావాలి. మన అసెట్స్ ఉన్నాయి, మనం అసెట్స్ గురించి జోలికి పోము. కానీ
మన సిబ్బంది అక్కడ జీతాలు ఇవన్నీ మాకు భారం అవుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు గతంలో చెప్పారు, మేము ఆ ప్రతిపాదన కూడా పంపాం, సిఎస్ గారికి ఉత్తరం కూడా మేము రాశాం. దాన్ని త్వరగా పరిష్కరిస్తే మనకు, ఎందుకంటే జ్యూరిడిక్షన్ సమస్య ఉంటుంది సార్, 10 సంవత్సరాలే మనకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు, మనం ఆపాము అక్కడికి. మీ గుడ్ ఆఫీసెస్ ఉపయోగించి అక్కడ కూడా ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ పేరు మీదనే వస్తే 2 స్టేట్లు 2 అంబేద్కర్లు ఉంటాయి కాబట్టి సో దాన్ని కూడా మీరు పరిశీలించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను సార్. ఇక మూడవది సార్, నేనే మా బాలకృష్ణారెడ్డి గారు ఆ బాధ్యత నా మీద పెట్టారు. నియామకాలకు సంబంధించినటువంటి అంశం ఎట్లాగూ సిఎస్ గారు మిగతా వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. నేను ఒకటే మీ అందరికీ చెప్పదలుచుకున్నాను, మొదటి యూనివర్సిటీ మన దగ్గరికి రావడమే కాదు, ఆయన ఎందుకు చూస్ చేసుకున్నాడో నాకు తెలియదు. ఆయన పాలమూరు యూనివర్సిటీ పోవచ్చు, లేదా ఇంకా పేరు రావాలనుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ పోవచ్చు. కానీ ఆయనకు ఉన్నటువంటి సామాజిక స్పృహ, యూనివర్సిటీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, లేదా మన మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇక్కడికి వచ్చినాడని నేను అనుకుంటున్నాను. దానికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సార్, వారు వచ్చిన తర్వాత నేను దాదాపు 4-5 చీఫ్ మినిస్టర్లతో దగ్గరగా చూశాను. ఒక చీఫ్ మినిస్టరు వైస్ ఛాన్సలర్లను హోంవర్క్ ఇచ్చి మరీ పని చేయించినటువంటి చీఫ్ మినిస్టర్ నేను చూడలేదు సార్. ఈ 50 రోజుల్లో మేము దాదాపు 40 రోజులు ఏం ప్రణాళిక చేయాలి, మా వైస్ ఛాన్సలర్ కూడా ఉన్నారు ఇక్కడ, మీరు మీటింగ్ పెడుతున్నారంటే మేమంతా దీనిని రెడీ చేసుకొని రావాలి. కనీసం అటువంటి అటెన్షన్ వల్ల ఈ ఉన్నత విద్యలో తీసుకొచ్చినందుకు నేను మళ్ళీ అడగక్కర్లేదు. మాకు యూజీసీ కొన్ని నిబంధనలు పెడుతుంది సార్. మేము ఇక్కడ ఒక కోర్సు స్టార్ట్ చేసి నడిపేయాలంటే ఒక ప్రొఫెసర్ ఉండాలి, ఒక లెక్చరర్ ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసరు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఇద్దరు లెక్చరర్లు ఉండాలి, ఒక రీడర్ ఉండాలి, ఒక ప్రొఫెసర్ ఉండాలి. ఇవాళ మొత్తం ఇన్ని లక్షల మందిని, 26 లక్షల మంది సార్ మా టోటల్ అడ్మిషన్స్ ఇప్పటి వరకు. 6 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అయినారు. ఐజాన్ టుడే 7 లక్షల మంది మా రోల్స్లో ఉన్నారు. 24 మంది టీచర్లు ఉన్నాం సార్, ప్రొఫెసర్లు 24 మంది ఉన్నారు. 94 మంది టీచర్లు ఉండాల్సినటువంటి యూనివర్సిటీలో 24 గత నిర్లక్ష్యం 20 సంవత్సరాల నుంచి జరిగింది సార్. మీరు దాన్ని సరిదిద్దేటువంటి దిశలో ఉన్నారని మాకు అర్థమైంది. నేను ఒక చిన్న విన్నపం సార్, పెద్ద యూనివర్సిటీలకు 500-600 వేకెన్సీస్ ఇవ్వాల్సి వస్తుంది, మాకు 100 ఇస్తే చాలు సార్. చిన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ఫుల్గా ఎంత ఖాళీ ఉంటే అంత ఇచ్చేసేయండి సార్. దాంతో అన్ని యూనివర్సిటీలు నిలదొక్కునే అవకాశాలు ఉంటాయి. అది పాలమూరు కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మాలాంటి 2 స్టేట్లకు పనిచేసేది కూడా కావచ్చు. దయచేసి అదొకటి పరిశీలించండి. ఇంకొక 2-3 ఉన్నాయి కానీ మీ దగ్గర ప్రస్తావించాల్సిన విషయాలు కాదు. మీ అధికారులతోటి నేను అవి మాట్లాడి నేను దాన్ని రిజాల్వ్ చేసుకుంటాను. మరొకసారి మీ అందరి సమక్షంలో రేవంత్ రెడ్డి గారికి, మాన్య ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది సార్, ఈ యూనివర్సిటీ మొక్క నాటింది అప్పటి పివి నరసింహరావు గారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు దీన్ని ఒక మోడల్గా తీసుకొని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ ఇక్కడి వైస్ ఛాన్సలర్ని తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో చేసినారు. ఈ యూనివర్సిటీని అన్ని రకాలుగా కాపాడవలసింది, మమ్మల్ని వెన్నుదట్టి నడిపించవలసింది, ఈ యూనివర్సిటీ అభివృద్ధికి భవిష్యత్తుకి ఒక దారి చూపవలసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అని చెప్తూ, నాకు మీతో ఉన్నటువంటి ఈ చనువుతో 4 మాటలు మాట్లాడినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.